నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. సృష్టికి మూలం అమ్మ. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. అసలు అమ్మ ఒడిలోనే మొదలవుతుంది ప్రతి వ్యక్తి జన్మ. గుడి లేని దైవం అమ్మ. కల్మషం లేని ప్రేమ అమ్మది. దేవుడు ప్రతి చోట ఉండలేడు కనుకనే అమ్మని సృష్టించారంటారందరూ. పిల్లల భవిష్యత్ కోసం నిత్యం తపన పడేది అమ్మ మాత్రమే. అందుకే అంటారు ఈ సమాజంలో వెలకట్టలేనిది అమ్మ ప్రేమ మాత్రమే అని. అందుకే మాతృదేవో భవ అని ఆమెకు తొలి ప్రమాణం చేస్తారు. మదర్స్ డే సందర్భంగా మాతృమూర్తులందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. దేశం కోసం మన ఆర్మీ ఏ విధంగా పనిచేస్తుందో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి మన ఆంధ్ర ప్రైమ్స్ హాస్పిటల్స్ అదే విధంగా పనిచేస్తుందని ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మరియు ఆంధ్ర ప్రైమ్స్ హాస్పిటల్స్ చైర్మన్ డేగల ప్రభాకర్ అన్నారు. మదర్స్ డే సందర్భంగా ఆదివారం నల్లపాడులోని జిల్లా పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో కల్వరి రక్షణ మందిరం వారి ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రైమ్స్ హాస్పిటల్, గ్రేస్ క్యాన్సర్ సంయుక్తంగా నిర్వహించిన ఉచిత మెగా మెడికల్ క్యాంపును చైర్మన్ డేగల ప్రభాకర్ ప్రారంభించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ డేగల ప్రభాకర్ మాట్లాడుతూ ప్రతి కుటుంబంలో తల్లి ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం బాగుంటుందని అన్నారు. పేద ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా ఆంధ్ర ప్రైమ్స్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నిరంతరం ఉచిత వైద్య సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం హాస్పిటల్స్ తో పాటు ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్స్ లో ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండే విధంగా ప్రతి ఆదివారం ఆరోగ్య వారంగా ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుందన్నారు. వారంలో ఒకరోజు పేద ప్రజల ఆరోగ్యం కోసం కేటాయించి ఉచితంగా వైద్య సేవలు, ఉచిత వైద్య పరీక్షలు, ఉచిత మందులు అందించడం జరుగుతుందన్నారు. మహిళలలో వస్తున్న క్యాన్సర్ ను ముందుగానే గుర్తించి క్యాన్సర్ నిర్మూలించడానికి గ్రేస్ హాస్పిటల్స్ వారు అందిస్తున్న సేవలను అభినందించారు. వ్యాధిని తొలి దశలోనే గుర్తించి సరైన వైద్యం పొందడం వల్ల ఎలాంటి వ్యాధినైనా నిర్మూలించవచ్చని పేర్కొన్నారు. ఈ మెగా మెడికల్ క్యాంపులో అత్యధిక సంఖ్యలో పాల్గొని ఉచిత వైద్య సేవలు పొందారు. మానవతా స్వచ్ఛంద సంస్థ ఎస్హెచ్ఓ సంయుక్త ఆధ్వర్యంలో ఎముకలు, కీళ్ల వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శాస్త్రీయ అవగాహన సభ జరిగింది. బ్రాడీపేటలోని ఎస్హెచ్ఓ కార్యాలయంలో జరిగిన అవగాహన కార్యక్రమంలో ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ పి సీతారాం ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధిక బరువు, ఊబకాయం, ఆహార నియమాలు పాటించకపోవడం వలన కీళ్ల సమస్యలు అధికంగా వస్తున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీవీ సేవాకుమార్, నిర్మలారాణి, ధనంజయ రెడ్డి, రామారావు, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఆర్థోపెడిక్స్ సంబంధించి ఎస్హెచ్ఓలో ఎవ్రీ ఇయర్ 2 times ఇన్ ఇయర్ స్పెషాలిటీ ఏదో ఒక స్పెషాలిటీ గురించి స్పెషలిస్ట్ క్యాంప్ అనేది జరుగుతుంది. ఆ విధంగానే ఈరోజు ఆర్థోపెడిక్స్ సంబంధించి స్పెషలిస్ట్ క్యాంప్ జరుపుతారు. అట్లా ప్రతి నెల ఏదో ఒక విషయంలో జరుగుతూనే ఉంటుంది. స్పెషలైజ్డ్ క్యాంప్ అనేది ఇయర్లీ 2 మాత్రమే జరుగుతుంది. ఈరోజు ఆర్థో గురించి చెప్పడం జరిగింది. నేను దాంట్లో పార్టిసిపేట్ చేసి డాక్టర్ సీతారాం ప్రసాద్, శ్రీరామ్ హాస్పిటల్స్ మాది, డాక్టర్ గారి ఇన్విటేషన్ మీద వచ్చిన పార్టిసిపెంట్స్ అందరికీ ఆర్థోపెడిక్కి సంబంధించి వాళ్ళకి ఉన్న డౌట్స్ అవి క్లారిఫై చేయడం జరిగింది. సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి నెల 2వ ఆదివారం ఒక ఆరోగ్యానికి సంబంధించి అవగాహన శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది. ఇది గత కొన్ని సంవత్సరాలుగా నిర్విరామంగా చేయడం జరుగుతుంది. ప్రతి నెల 2వ ఆదివారం ఒక సూపర్ స్పెషలిస్ట్ వైద్యులతో ఈ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మన ఈ క్యాంపులో ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ సీతారాం ప్రసాద్ గారు వచ్చి సేవలు అందించడం జరుగుతుంది. ఆస్టియో ఆర్థరైటిస్, స్పాండిలైటిస్, రొమటోయిడ్ ఆర్థరైటిస్ ఇలా పలు ఎముకలకు సంబంధించిన వ్యాధుల గురించి వారు అవగాహన శిబిరం నిర్వహించిన తర్వాత లోపల ఉచితంగా పేషెంట్లు చూడటం జరుగుతుంది. మా ఈ శిబిరాల్ని నిరంతరంగా మేము నిర్వహిస్తున్న మా ఈ శిబిరాలని ప్రజలు సద్వినియోగం పరుచుకోవాలని, తమ అనారోగ్య సమస్యల పట్ల, తమ ఆరోగ్యం పట్ల ప్రజలు అవగాహన పెంచుకోవాలని, తద్వారా మెరుగైన శారీరక మానసిక ఆరోగ్యాన్ని పొందగలరని. ఎందుకంటే మెరుగైన ఆరోగ్యంతో ఉన్నటువంటి ప్రజలతో నిండి ఉన్నటువంటి సమాజం మరింత పురోగతి మనుగడ సాధిస్తుందని భావిస్తున్నాను.
బ్రాడీపేట 1/19లోని రాజలక్ష్మి సమేత నరసింహస్వామి దేవాలయంలో నృసింహస్వామి జయంతిని వైభవంగా నిర్వహించారు. స్థానిక భక్తులు విశేషంగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. చందన అలంకారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. సకల శుభాలు కలగాలని రాజలక్ష్మి సమేత నరసింహస్వామిని వేడుకున్నారు. మూత్రపిండాల వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన సంస్థలో ఆరోగ్య సభ జరిగింది. అరండల్పేటలోని అవగాహన సంస్థ కార్యాలయంలో జరిగిన ఆరోగ్య సభలో ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ ఆలపర్తి ఫణిశ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలో కిడ్నీ వ్యాధులు పెరిగిపోతున్నాయని అన్నారు. ముఖ్యంగా కలుషితమైన నీరు తాగడం, షుగర్ను, బీపీని కంట్రోల్ చేసుకోకపోవడం వలన ఎక్కువగా కిడ్నీలు దెబ్బతింటాయని తెలిపారు. అంతేకాకుండా పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడటం, నాటు మందులు వాడటం వలన కూడా మూత్రపిండాలు దెబ్బతింటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మన్ని నిశాంత్, అవగాహన కార్యదర్శి కొండా శివరామిరెడ్డి, సాయిరాం, సత్యనారాయణ, పూర్ణచంద్రరావు పాల్గొన్నారు. మన రాష్ట్రంలో కిడ్నీ వ్యాధులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి అన్న సంగతి మనందరికీ తెలుసు. మెయిన్గా ఉద్దానం అనే ప్రాంతం గురించి మీరు అందరూ వినుంటారు. శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం అనే ప్రాంతంలో 30 నుంచి 40% వరకు జనాభాకి కిడ్నీ వ్యాధులు ఉన్నాయి అని రిపోర్ట్ చేయబడింది. సో అది ఎందుకు వచ్చింది అని నిమ్స్ నుంచి కూడా చాలా ఎక్స్పర్ట్ డాక్టర్స్ అందరూ వెళ్ళి అక్కడ రీసెర్చ్ చేసి తెలుసుకున్నది ఏంటి అంటే, సిలికా అనే ఒక హెవీ మెటల్ వాటర్ త్రాగునీరులో కలుషితం అయి ఉండటం వల్ల కిడ్నీ జబ్బు ఆ ప్రాంతంలో వాళ్ళకి ఎక్కువగా వచ్చింది అనేది తెలిసింది. సో ఇలా కిడ్నీ జబ్బులు దేని వల్ల వస్తాయి అనేది తెలుసుకోవాలి అంటే, ఒకటి షుగర్ కంట్రోల్లో లేకపోవడం, చాలా కాలం నుంచి ఉండటం వల్ల రావచ్చు. హై బ్లడ్ ప్రెషర్ ఎక్కువ కాలం ఉండటం వల్ల, దాన్ని కంట్రోల్ చేయలేకపోవడం వల్ల కూడా కిడ్నీ వ్యాధులు రావచ్చు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా జరగనుంది. మే 14న జలగం రామారావు మున్సిపల్ హైస్కూల్లో నిర్వహించే ఈ జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్ను ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఆయన కార్యాలయంలో ఆవిష్కరించారు. సుమారు 40 కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొంటాయని, నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామన్నటువంటి మాటని ధృవీకరిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గడిచినటువంటి 3 నెలల నుండి జాబ్ మేళాను ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందులో భాగంగా రేపు మే 14వ తారీఖున గుంటూరు తూర్పు నియోజకవర్గంలో జలగం రామారావు హై స్కూల్లో, నా సెంటర్లో ఉన్నటువంటి జలగం రామారావు హై స్కూల్లో ఉదయం 9 గంటలకు ఈ జాబ్ మేళా ప్రారంభించబడతా ఉంది. అందులో దాదాపు టీసీఎస్, అలాగే ఎమరాన్, హెటిరో, అలాగే అరబిందో ఫార్మా, ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా 40 కంపెనీలు పార్టిసిపేట్ చేయబోతా ఉన్నాయి. దాదాపు 1160 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే గౌరవ శాసనసభ్యులు గారి ఆదేశాలతో మనము నిరుద్యోగ యువతకి ఎక్కువ సౌకర్యం కల్పించాలని, ఎక్కువ కంపెనీలు తీసుకురావాల్సిన ఉద్దేశంగా ఆదేశించారు. కాబట్టి సార్ ఆదేశాల ప్రకారము సుమారు 43 కంపెనీలు ఆ రోజు మనకి ఉద్యోగ మేళాలో పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో వీళ్ళకి వచ్చేసి మనకి 10th క్లాస్ నుంచి బీటెక్ వరకు, 10th, ఇంటర్మీడియట్, ఐటీఐ అండ్ పీజీ, ఎవరైనా సరే మనకి ఆ క్వాలిఫికేషన్ తగ్గట్టు కంపెనీస్ ఉన్నాయి. సో అన్ని సెక్టర్లు కవర్ అయ్యే విధంగా మేము ప్లాన్ చేయడం జరిగింది. సో దీంట్లో వచ్చేసి మనకి స్టార్టింగ్ శాలరీ 10,000 నుంచి స్టార్ట్ అవుతుంది. మాక్సిమం 35,000 ఇస్తారు. సో ఫ్రెషర్స్ శాలరీస్ కాబట్టి బేస్డ్ ఆన్ వాళ్ళ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ బట్టి కూడా శాలరీ అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది. వినూత్న కథనంతో శుభం చిత్రాన్ని నిర్మించినట్లు ప్రముఖ నటి, చిత్ర నిర్మాత సమంత అన్నారు. ఇందులో భాగంగా శుభం చిత్ర యూనిట్ బృందం శనివారం రాత్రి ఫీనిక్స్ థియేటర్లో విజయోత్సవ యాత్రను నిర్వహించారు. దర్శకుడు ప్రవీణ్, నటులు హర్షిత్ రెడ్డి, శ్రీనివాస్ చరణ్, శ్రియ, శర్వాణి, శాలినీలు హాజరై ప్రేక్షకులతో ముచ్చటించారు.
ఈ వార్తలతో సమాప్తం. నమస్కారం.